కార్లలో కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా కొనసాగుతుంది. అయితే ఎలాంటి ఎలక్ట్రిక్ కారు కొనాలనే ప్రశ్న అయితే ఉంటూనే ఉంటుంది. పైగా విద్యుత్ కారణంగానే ఖచ్చితంగా ధరలు అధికంగా ఉంటాయి. అలాంటి వారికి టాటా మోటార్స్ ఇండియా ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. టాటా కంపెనీలో బాగా పాపులర్ అయిన పంచ్ మోడల్కు ఈవీ వర్షన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో దీని ధర బడ్జెట్లో ఉండడమే కాకుండా ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ టాటా పంచ్ ఈవీ అత్యధికంగా 421 కిలోమీటర్ల రేంజ్తో వస్తుంది. అలాగే సేఫ్టీ పరంగా కూడా మంచి ఫీచర్ని అందిస్తుంది. మరి ఈ కారు ధర ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. టాటా కంపెనీకి గ్లోబల్ లెవెల్లో ఉన్న డిమాండ్, క్రెడిబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ టాటా పంచ్ విషయానికి వస్తే మోస్ట్ ట్రస్టెడ్ సెల్లింగ్ కారుగా వాహనదారుల మన్ననలు కూడా పొందింది. అలాంటి మోడల్ను ఈవీగా తీసుకొస్తున్నారనే వార్త రాగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ కారులో అలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి, ఇలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి అని చాలానే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కంపెనీ అధికారికంగా లాంచ్ చేయడంతో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలియడమే కాకుండా ధరపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ పంచ్ ఈవీ టాటా కంపెనీ డెవలప్ చేసిన ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్తో రూపొందించారు. ఇందులో పంచ్ ఈవీ స్మార్ట్, పంచ్ ఈవీ స్మార్ట్ ప్లస్, అడ్వెంచరు, ఎంపవర్డ్, టాటా పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ అంటూ మొత్తం 5 వేరియంట్స్లో వస్తుంది. ఇందులో స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ 25 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్తో 315 కిలోమీటర్ల రేంజ్ని అందిస్తుంది. లాంగ్ రేంజ్ మోడల్ 35 kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. లాంగ్ రేంజ్ కార్ సింగిల్ ఛార్జ్తో 421 కిలోమీటర్ల రేంజ్ని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే ఛార్జింగ్ గురించి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎంతసేపు ఛార్జ్ చేయాలి, ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుందని అడుగుతారు. ఈ టాటా పంచ్ ఈవీలో స్టాండర్డ్ వేరియంట్లో అయితే 3.3 kW ఏసీ హోమ్ వాల్ బాక్స్తో మీరు ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 9 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. అదే 7.2 kW బాక్స్ అయితే కేవలం 3.6 అవర్స్లోనే బ్యాటరీని మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అదే మీరు 50 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే 10 to 80% ఛార్జింగ్ అవ్వడానికి కేవలం 56 నిమిషాల సమయమే పడుతుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ని 15A పాయింట్తో ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 13 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. అదే మీరు 50 kW సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే 10 నుంచి 80% బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కేవలం 56 నిమిషాల సమయమే పడుతుంది. ఈ కారులో ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ టాటా పంచ్ ఈవీ క్యాబిన్ని విశాలంగా ప్లాన్ చేశారు. ఇందులో మీకు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభిస్తుంది. 10 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. AQI డిస్ప్లేతో ఎయిర్ ప్యూరిఫైర్ కూడా లభిస్తుంది. అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్తో కూడిన సన్ రూఫ్ లభిస్తుంది. అలాగే మీరు దాదాపు 6 విభిన్న భాషల్లో 200 రకాల వాయిస్ కమాండ్స్ని ఇవ్వచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360° కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, SOS కాలింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే బేస్ మోడల్ అయితే ఎక్స్ షోరూమ్ ధర 10,99,000గా ఉంది. అలాగే హై ఎండ్ మోడల్ చూసుకున్నట్టయితే మీకు ఎక్స్ షోరూమ్ ధర 14,49,000గా ఉన్నాయి. అయితే ఈ ధరలు లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అంటే లాంచింగ్ ఆఫర్ కింద వీళ్ళు ఈ ధరలను అయితే ప్రస్తావించారు. ఇప్పటికే టాటా పంచ్ ఈవీకి సంబంధించి బుకింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. డెలివరీలు అయితే జనవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయని చెప్తున్నారు. మరి ఈ టాటా పంచ్ ఈవీపై మీ అభిప్రాయాలు ఏంటి? ప్రైస్ రేంజ్లో అది బెస్ట్ కారా కాదా అని మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.